కుక్క మనిషి పట్ల చాలా విశ్వాసంగా ఉండే పెంపుడు జంతువు. ఇది దశాబ్దాల పాటు మనుషులతో పాటే కలిసి జీవిస్తోంది. ఎంతో విశ్వాసంతో ఉండే కుక్కకు మనిషి కృతజ్ఞత ప్రకటించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉన్నది. నేపాలీలకు సునకాలంటే చాలా ప్రీతి. వారు దీపావళి మరుసటి రోజుకు కుకర్ తిహార్ పేరుతో సునకాల పండుగ నిర్వహిస్తారు. ఆ రోజు పెంపుడు సునకాలకు, వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారం పెడతారు. మూగ జీవులకు మనిషి ఆశ్రయం ఇచ్చి వాటిని పెంచాలనే సందేశం ఈ పండుగలో ఉంది. నేపాల్లో సునకాల మీద ప్రేమ బాల్యం నుంచి నేర్పిస్తారు. అక్కడ దీపావళి పండుగ 5 రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు దీపావళి అయితే రెండో రోజు కుకర్ తెహార్ అంటే సునకాల పండుగ. ఆ రోజు సునకాలకు పూజ ఎలా చేయాలో ఇళ్లల్లో ఉన్న నానమ్మలు, అమ్మమ్మలు పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలు మనిషిని ఏ స్వార్థం లేకుండా ప్రేమించే జీవి కుక్క ఒక్కటే. అది మనతో పాటే ఉంటుంది, మనల్ని కనిపెట్టుకొని ఉంటుంది. అంతేకాదు, మనం చనిపోయాక స్వర్గం వరకు దారి చూపించేది అదే. అందుకే దానికి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టాలి. కుకుర్ తిహార్ రోజు దానికి పూజ చేసి నమస్కరించుకోవాలి అని చెబుతారు. నేపాలీలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని అందిపుంచుకొని కుకుర్ తిహార్ నిర్వహిస్తారు. కుకుర్ తిహార్ రోజు పెంపుడు కుక్కలను గాని, వీధి కుక్కలను గాని ప్రతి ఇంటి వారు తప్పక పూజ చేస్తారు. పూజలో మొదట కాళ్ళు కడుగుతారు. ఆ తర్వాత దానికి పసుపు, కుంకుమ బొట్లు పెడతారు. నేత దారంతో చేసిన దండ తొడుగుతారు. బంతి పూలమాల వేస్తారు. ఆ పైన హారతిచ్చి నమస్కరించుకుంటారు. ఇక అప్పుడు దానికి కొత్త బంతి, కొత్త బొమ్మలు ఇచ్చి ఉడికిన గుడ్లు, బిస్కెట్లు లాంటివి తినిపిస్తారు. కుక్కలు కూడా బుద్ధిగా కూర్చొని ఇవన్నీ చేయించుకుంటాయి. తమ యజమానులను మరింతగా ప్రేమిస్తాయి. కుక్కల విశ్వాసంగా ఉండే జీవి మరొకటి లేదు. చరిత్రలు దాదాపు 14,000 సంవత్సరాల క్రితం నుంచే మనిషికి కుక్కకు స్నేహం కుదిరిందని ఆధారాలు చెబుతున్నాయి. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. నేపాలీలు మరో అడుగు వేసి కుక్క యముడికి తోడుగా వస్తుందని భావిస్తారు. మృత్యు సమయంలో అది సహాయంగా ఉండి దారి చూపుతుందని నమ్ముతారు. అందుకే కుకుర్ తిహార్ ఎంతో శ్రద్ధగా జరుపుతారు. మరో విషయం ఏమిటంటే, కుక్కలకే కాదు మూగ జీవులకు ఆశ్రయం ఇవ్వడం మనిషి బాధ్యత అని, వాటిని పోషించే ఓర్పు మనిషికి ఉండాలని చెప్పడానికి కూడా ఈ పండుగ జరుపుకుంటారు.